హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న సండే మా పూరి గొడవ చేసి ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళింది ఆ వీడియో అండి. ఇకైతే వీడియో చూడండి. సండే పొద్దున్నే లేచిన తర్వాత అన్నయ్య వాళ్ళు టిఫిన్ తిని ఊరికి వెళ్ళిపోయారు కదా, బర్త్డే అయిపోయిన తర్వాత నాది. ఇంకా మార్నింగ్ మా పూరి సామాన్లన్నీ చాలా కవర్లు పెట్టి ఎక్కడ పెడితే అక్కడ పెడుతుంది అనమాట. ఏ చిన్న వస్తువును కూడా పోనివ్వదు. అవన్నీ వాళ్ళ డాడీ తీసి పడేస్తున్నాడు. నన్నైతే కోపగిచ్చుకుంటుంది. ఇంక వాళ్ళ డాడీ కాబట్టి ఏమనలేక అన్ని తీసేశారు. తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు పడుకున్నాం. ఇంకా సాయంత్రం పిల్లలందరూ ఎగ్జిబిషన్కి వెళ్తున్నారు, మమ్మీ వెళ్దాం అంటే సరేలే అని తీసుకెళ్తానని చెప్పాను. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలందరూ కలిసి వెళ్ళాము. ఎంట్రన్స్ లో వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఫిషెస్ ఎక్వేరియంస్ అయితే పెట్టారు. పిల్లలు బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారనమాట ఆ ఫిషెస్ అవన్నీ చూసి కూడా. ఇక్కడ వినుకొండలో 2 ఎగ్జిబిషన్స్ పెట్టారు. ఒకటేమో కల్కి, ఒకటేమో అవతార్ అంట. ఆ పేర్లు కొంచెం అట్రాక్ట్ గా ఉంటే పిల్లలు వస్తారు అనుకున్నారేమో. మేమైతే అవతార్ అనేటువంటి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. 2 కూడా వినుకొండలోనే పెట్టారు. అయితే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడేమో ఫిషెస్ ఉన్నాయి, అక్కడైతే లేవంట. అది తెలీదు. మా వాడు వచ్చాక వెళ్దాము హాస్టల్ నుంచి అంటే మా పూరి ఒప్పుకోలేదు, వెళ్లాల్సిందే అని. ఇలాగైతే కలర్ఫుల్ లైట్స్ సరే ఎంట్రన్స్ లోనే పెట్టారు అనమాట ఈ ఎక్వేరియంస్, ఫిషెస్ అన్ని కూడా. కొన్ని ఫిషెస్ అయితే మా ఇంట్లో అంతకుముందు ఎక్వేరియం ఉందన్నమాట బొందులపాలెం ఉన్నప్పుడు. అలాంటి ఫిషెస్ కూడా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. కొన్ని షార్క్ టైప్, కొన్ని పెద్ద పెద్ద ఫిష్లు కూడా కొన్ని పెట్టారు. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు అనమాట వాటిని చూస్తూ. అవన్నీ అటు ఇటు మూవ్ అవుతా ఉన్నాయి కదా. ఇంకా ఎగ్జిబిషన్ లో చాలా ఐటమ్స్ అనేవి పెట్టారు. పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు కానివ్వండి, ప్రతిదీ అన్నమాట. ఒక క్లాతింగ్ తప్ప మిగతావన్నీ ఉన్నాయి. ఆ గ్లాసెస్ కానివ్వండి, చిన్న వంట సామాను అంటే కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి, ప్లస్ జనరల్ నార్మల్ స్పెట్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి, ఇవ్వండి హెయిర్ బ్యాండ్స్ చాలా అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ వరుసగా స్టాల్స్ పెట్టేసుకున్నారు. అక్కడైతే కొన్ని చూడండి మాస్కులు కూడా కనిపిస్తున్నాయి. మొన్న సరుకులు తీసుకోవడానికి వెనిలా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా మీకు వీడియోలో, మా పూరిని తీసుకెళ్తే బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది, అన్ని కావాలంటుందని. కాబట్టి నేను దాదాపు ఏం చేస్తానంటే ఎక్కడికైనా మా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి అంటే ముందే ఒక బడ్జెట్ ఫిక్స్ చేస్తాను. వాళ్ళతో మాట్లాడి 100 రూపీస్ 200 రూపీస్ లోపు అయితేనే అంటాను. దానికి కట్టుబడి ఉంటారండి. ఈ విషయంలో మా పిల్లల్ని అయితే నేను చాలా మెచ్చుకుంటాను. డబ్బులు ఉన్నప్పుడు మనము హెవీగా ఎక్కువగా అనవసరమైనవి నేనేమీ కొనిపించను. వాళ్ళు కూడా అలా అని మమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టరు అనమాట. రెస్టారెంట్స్కి వెళ్దాం సండే అయితే, లేకపోతే ఇంకో చోటుకి వెళ్దాం సినిమాలు కానీ అట్లా ఏమి ఇబ్బంది పెట్టరు. మేము తీసుకెళ్తే వస్తారు అంతే మాత్రమే. డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకొని లేనప్పుడు ఇబ్బంది పడటం అనేది నాకైతే నచ్చదు. పక్కన వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు అది కొన్నారు ఇది కొన్నారు, వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారని మనం కూడా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి వస్తుంటాయి అన్నమాట, మనం ఇబ్బంది పడటం. కాబట్టి మనకు ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఉన్న దాంట్లోనే పిల్లల్ని హ్యాపీగా ఉంచాలనేది నా ఉద్దేశం. మేము అలాగే ఉంటామండి, నేను కానీ మా వారు కానీ ఉన్న దాంట్లో. ఇక్కడైతే బ్యాండ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. చూడండి బుడ్డి గిన్నెలు చాలా అయితే బాగున్నాయి, కిచెన్ ఐటమ్స్. పూరి నన్ను ఆల్రెడీ ఒక సెట్ అడిగింది. అంతకుముందు వాళ్ళ అత్తయ్య మా రమ్మ కొనిపించింది అనమాట 2-3 సెట్లు. ఎప్పుడు చూసినా వంట సామాను అంటది. అందుకే నేనైతే ఇవి కొనిపించలేదు. అని చూడడానికి భలే అనిపించింది. మినియేచర్ కుకింగ్ లో వాడుతుంటారు కదా, బుడ్డి ప్లేట్లు కానివ్వండి, మిక్సీలు, గ్రైండర్లు, గ్లాసులు, గిన్నెలు అన్ని చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. పిల్లలందరూ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళందరం కూడా కలిసి వెళ్ళామని చెప్పాం కదా. చూడండి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కొన్ని అయితే కాస్ట్ ఎక్కువ అనిపించాయి, కొన్ని తక్కువ అనిపించాయి. అక్కడ నాకు కొన్ని స్పెట్స్ కనిపించాయి అనమాట. వాటిని ట్రై చేద్దామని అలా పెట్టుకొని చూస్తున్నాను. డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి, వైట్, బ్లూ, రెడ్, బ్లాక్. నేను ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇద్దామని కూర్చుంటానో నాకు అప్పుడే ఫోన్ కాల్స్ కానివ్వండి, మెసేజెస్, టీమ్స్ లో చాట్ కానీ ఇవన్నీ సౌండ్లు వస్తూ ఉంటాయి అనమాట. మీకు కూడా ఎప్పుడైనా ఇలా ఎదురైతే కామెంట్ చేయండి. ఇకైతే ఆ స్పెట్స్ అయితే ట్రై చేశాను. ఇక్కడ చూసారా బుడ్డి బాక్సులు అవన్నీ చాలా బాగున్నాయి. ఆ స్పెట్స్ నాకు కొంచెం టైట్ అనిపించాయి. ఊరికే కాస్త అలా పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటాయని ట్రై చేసాం అనమాట, కొనడానికి కాదు. చిన్నపిల్లల స్పెట్స్ అవి, పెద్దవాళ్ళే కాదు. ఏదో అలా ట్రై చేశాను సరదాగా. చాలా మంది అలాగే పెట్టుకొని చూస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ అర్చన గారు కూడా ఒక ట్రై చేశారు, నేను పెట్టుకున్న లాంటిది అదే అనమాట, వైలెట్ కలర్ది. చూడడానికి బాగానే ఉంది. చాలా ఫన్నీగా జరిగింది అనమాట ఇన్సిడెంట్స్ అంతా.
ఇంకా ఎంటర్ అయిన దగ్గర నుంచి దారి పొడుగుతున్న ఏదో ఒక స్టాల్స్ ఉంటానే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా లోపల వైపు ఉన్నాయి. ఇక్కడైతే ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ ఎక్కువ తిరునాళ్ళలో కూడా పెడతా ఉంటారు. మా ఊర్లో కూడా ఎంతమంది ఆడేదాన్ని. మనకైతే మనం 50 రూపీస్ తీసుకుంటే 6 బాల్స్ 5 ఇస్తారు. మనకి ఆ నంబర్లు కౌంట్ చేస్తే వచ్చే ఐటమ్ అనేది మనకి 50 రూపీస్ కన్నా ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారా, నాకైతే నచ్చాయి. ఇవి ప్లాస్టిక్ ఇవి కాదు, ఇవి మట్టి బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్లాక్ కలర్ అయితే నాకు బాగా నచ్చాయి. కాకపోతే బ్లాక్ తీసుకోలేదు, నేనైతే బ్రౌన్ కలర్ 2 తీసుకున్నాను. 2 గాజులు వచ్చేసి 20 రూపీస్. తర్వాత ఇంకా పిల్లలు ఎగ్జిబిషన్ అంటే ఎంజాయ్ చేయడానికే కదా వచ్చేది. ఇక్కడైతే బోటింగ్ ఉంది, కిడ్స్ బోటింగ్. 50 రూపీస్ టికెట్. అక్కడ ఒక పట్టలాగా కట్టేసి చుట్టూతా ప్లాస్టిక్ అన్ని అరేంజ్ చేసి దానిలో వాటర్ పెట్టి ఇలాగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పిల్లలు లేకపోతే కాస్త ఎక్కువసేపే ఉంచారనమాట మా పిల్లలందరినీ కూడా. పూరికి ఏం జరిగిందంటే పాపం ఆ హ్యాండిల్ తను గమనించలేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో బాగానే ఉంది కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టేసింది, బొబ్బలు వచ్చేసాయి. ఆ బోట్ హ్యాండిల్ సరిగ్గా లేదంట. తర్వాత ఏం చేశారంటే ఇంకా బోట్ మార్చారు, అప్పుడు బాగానే ఉందండి. ఈ లోపే హ్యాండ్స్ అన్ని బాగా రబ్ అయ్యి కొంచెం బొబ్బలు వచ్చేసి మంట పుట్టింది తనకి. అందుకని నడపలేక ఏం చేస్తా అంటే కాసేపు ఏమో అటు ఇటు ఊగుతుంది పట్టుకొని, కాస్త ఏమో మళ్ళీ ట్రై చేస్తుంది అనమాట. కిడ్స్ అయితే ఇది ఒక్కటేనమాట. తర్వాత జెయింట్ వీల్ కానివ్వండి, కొలంబస్, సంథింగ్ బ్రేక్ డాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లల పైకి ఎక్కి దూకుతుంటారు. అవన్నీ కూడా 80 రూపీస్ 100 రూపీస్ అలా ఉన్నాయి కొన్ని టికెట్స్. ఇక్కడైతే ఐస్ క్రీమ్ ఉంది. అలాగే మనకి మంచూరియా కానివ్వండి, పానీపూరి స్టాల్స్ అన్ని పెట్టేశారు అనమాట. కాకపోతే మనకేమో ప్రైస్ నార్మల్ ప్రైస్ చెప్పినా గానీ క్వాంటిటీ తక్కువ ఇస్తున్నారు. అంటే బయట మనకి ఎక్కువ వస్తుంది అనమాట ఆ ప్రైస్ కి, క్వాంటిటీ ఇక్కడేమో తక్కువ ఇస్తున్నారు. ఇక్కడేమో లైట్లు చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు, బాగా కలర్ఫుల్ గా ఉందన్నమాట. గ్రౌండ్ అంతా కూడా జెయింట్ వీల్ అయితే చూస్తేనే కళ్ళు తిరుగుతుంది అనమాట, అంత హైట్ ఉంది. ఇంకా బ్రేక్ డాన్స్ కానివ్వండి, కొంతమంది సరదాగా మొన్న లాస్ట్ ఉగాదికి మేమైతే మా ఊర్లో అన్ని ఎక్కారనమాట. బ్రేక్ డాన్స్ కానివ్వండి, జెయింట్ వీల్ ఇవన్నీ. ఇక్కడైతే పిల్లలందరూ కూడా బాగా యాంగ్జైటీగా చూస్తున్నారు, అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి. పూరి బోటింగ్ చేసి అలసిపోయింది అనమాట చాలా. ఇక్కడైతే చిన్నపిల్లలకు బుడి కార్లు కూర్చుంటే రౌండ్ గా తిప్పుతారనమాట. అవి ఇక్కడేమో పీచ్ మిఠాయి రౌండ్ గా వస్తుంది కదా, అంతా అవి ఆర్టిఫిషియల్ కలర్స్ తోటి చేస్తారు కదా ఆ పీస్ మిఠాయి చూడటానికి. కాకపోతే బాగా బెలూన్ లాగా ఉబ్బి కలర్ఫుల్ గా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట, గ్రీన్, బ్లూ, పింక్ అట్లాగా. పూరి అది అడిగింది కానీ నేను కొనిపించలేదు, అది వద్దులే అని. ఇంకా తర్వాత తను సాటిస్ఫై అవ్వలేదన్నమాట, అడిగినవన్నీ లోపల ఎక్కువ కొనిపించలేదని. తన బడ్జెట్ 100 రూపీస్ ఇచ్చాను. 50 రూపీసే కదా బోటింగ్ కి, ఇంకో 50 రూపీస్ ఉన్నాయి కదా, దాని గురించి వాళ్ళ డాడీ కంప్లైంట్ చేస్తాను అనమాట ఇంటికి వచ్చి, మమ్మీ నా 50 రూపీస్ ఉన్నాయి అది ఇదని. ఇదండి ఈ వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ మంత్ తనకి ముంతలో వేసుకోవడానికి 100 రూపీస్ ఇస్తా అన్నా కదా, ఇక్కడ బ్యాలెన్స్ 50 ఏదైతే మిగిలిందో అది ప్లస్ ఇంకొక 100 మొత్తం కలిపి నేను 200 రూపీస్ ఇచ్చాను అనమాట 150కి ముంతలో వేసుకోమని. తనైతే తీసుకుందనమాట హ్యాపీగా. ఇంకా అదండి వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.